జై శ్రీరామ్. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ రెండు పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవెత్తున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడారు. ఇన్ని రోజులు షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోనీ ఎందుకులే అసందర్భ ప్రలాపనలో అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు అనుకొని ఇప్పటి వరకు ఆయనకు మర్యాద ఇస్తూ ఆయన, కానీ ముట్ల మిరపకాయ పెట్టినట్టు ప్రతి నిమిషం గెలుపుతా పోతున్నాడు. మరి బాగా గులగులు ఉన్నట్టున్నది, ఆ కులం మొత్తం తీర్చేదాకా దృష్టి. వాస్తవంగా మర్యాదగా మాట్లాడటం, రాజకీయాల్లో మార్పు కొడుతూ పద్ధతిగా ఉంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, సింప్లిసిటీగా ఉంటే అది రేపటికి శుభసూచకంగా ఉంటుంది, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి, కానీ మహానుభావునికి అర్థం కావట్లేదు. ఒక మాట మాట్లాడే ముందర ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రుచి చూస్తాడు. సరే, ఆయన వెనకాల కొత్త బక్రాలు ఉంటారు, పాత బక్రాలు, ముసలి బక్రాలు అన్నీ అయిపోయినాయి, కొత్త బక్రాలు కొందరు ఉంటారు. ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకొని నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ గతం తెలియదు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రాగా ఉండి వచ్చినని, నేనేం కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు. ఆయన చేసినటువంటి కథలు 1989 కన్నా ముందు నుంచి మొదలు పెడితే మాట్లాడచ్చు. వాళ్ళ అమ్మ పక్క శిల్పులకు మంత్రం వేసేటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ అమ్మ. ఇదేం పెద్ద నవాబ్ ఖాందాన్ కాదు, ఉన్న ఖాందాన్ కాదు. ఓ కోట్ వేసుకొని దాని మీద పువ్వు పెట్టుకొని ఒకటి ఖర్చు పిల్ల పెట్టుకొని తిరిగితే నవాబుల ఖాందాన్ అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ తల్లి, ఆ అమ్మ మంచిది. ఎందుకంటే మా ఇంటికి, మా అక్క పిల్లలకి, పక్క చెల్పులకు మంత్రం వేయడానికి వస్తుంది. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గరికి వస్తుంది. మాచారెడ్డి మనుషులు. ఈయన దొంగ కట్టి దొంగసారం కూడా బతికినోడు. ఇయ్యలకి ఫారెస్ట్ ఆఫీస్లో కేసు, ఈ రోజుకు ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా కేసులు అట్లనే ఉన్నాయి. ఈయన దొంగ కట్టే అమ్ముకుంటూ బతికినటువంటి వ్యక్తి. ఏదో దేవరాజరెడ్డి గారికి చేతగాకంటే, మా నాన్నకి చేతగాక నమ్మి దగ్గరకు తీస్తే, పట్టుపోచయ్య గారని హనుమాన్ వ్యాయామశాలకు పెద్ద మనిషి ఉండే, చాలా పెద్ద అయినా పాపము మా నాన్నగారితో శిష్యరికం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో యాక్టివ్ ఉంటే ఆయనతో పాటు ఈయన రాజకీయంలోకి వచ్చారు. పట్టుపోచయ్య గారు చూపించినటువంటి మార్గం. ఆ తర్వాత 1989కి ముందు యూసుఫ్ అలీ చేతిలో, మన రాజిరెడ్డి గారి చేతిలో, మాచారెడ్డిలో ఎంపీగా ఓడిపోయినటువంటి వ్యక్తి. తర్వాత చెన్నారెడ్డి గారు పుణ్యమాని, మా నాన్నగారి నిర్ణయం తప్పై ఆయన వెళ్ళాల్సిన జాగాలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి, షబ్బీర్ అలీ వెళ్ళి 89లో చెన్నారెడ్డి గారి ప్రభంజనంలో గెలిచినటువంటి వ్యక్తి. ఈయనేం కష్టపడి గెలవాల, ఊరూర తిరిగి లేనివాడికి సాయం చేసి, అప్పట్లో ఊర్లకు రోడ్లు లేకుండా రోడ్లు వేయించడాను, లేకపోతే మా నాన్నగారు వేసిన రోడ్ల మీద కనీసం బీటీ రోడ్ వేద్దామను, లేకపోతే ఊర్లలో దాపకళ్ళల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే సాయం చేద్దామను, లేనోడికి మంచి చేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే దొంగ కంటే దొంగసారి అమ్మిన వ్యక్తి కదా, దొంగ బుద్ధులే ఉంటాయి. అవే బుద్ధులు ఇప్పటిదాకా వస్తున్నాయి. 75 ఏళ్ళకి వచ్చేయండి, ఇంకా అదే బుద్ధులు, ఒక్కటి కూడా మారలేదు. సరే, ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు అందరికీ అర్థం కావాలా, నేను చెప్పేది కూడా అర్థం కావాలి. ఇది ఆయన గత చరిత్ర. 89లో గెలిచిన మరుక్షణం ఎమ్మెల్యేగా అయినాక ఏదో పోనీలే ఒక మైనార్టీ ఉన్నాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మైనార్టీ లాల్జాన్ భాషను పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చేది. ఈయన వయసు 32 ఏళ్ళు. ఈయన అప్పుడే దేశానికి వీడియోని కాంటేశం గారు గుంజేసుకొని ఆ కాంటేశం గారుల కాలువైలో వీళ్ళు 32 ఏళ్ళ వయసులో వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అంతా పేపర్లలో ఉన్నది. అప్పటి ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలుసు. అప్పుడున్న ప్రెస్ వాళ్ళకి వాళ్ళ పేర్లు అవసరం లేదు, ఆ సందర్భం ఇప్పుడు కానీ వారికి అందరికీ తెలుసు. 89 నుంచి 94కి వచ్చేసరికి ఆస్తులు ఎక్కడి, దొంగ కంటే దొంగసారి అమ్మిన నీకు ఆస్తులు ఎక్కడి.
తర్వాత ఇక నీకు ప్రజలు 9 సార్లు పార్టీకి అవకాశం ఇచ్చింది. 9 సార్లు ఇస్తే 89లో 2004లో తప్ప 89 2004లో తప్ప ఎన్నడూ గెలిచిన పాపనము లేవు. ఎలక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటారు, కానీ ఈయనకు ఎలక్షన్ ఈజ్ ద కలెక్షన్. ఎలక్షన్ వస్తే డబ్బులు జమ అయితే ఈయన దగ్గర మిగిలిపోతాయి. ఎలక్షన్లో పోటీ చేస్తే ప్లాట్లు అమ్ముకుంటూ ఉన్నారు, అవసర పాలయ్యి కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఎదుగుతూనే ఉన్నాడు. 5 అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టాడు వితౌట్ డీవియేషన్. అసలు పర్మిషన్ లేదు, దానికి ఏమీ లేదు. దాని చుట్టూరా 5 ఫ్లోర్లు పోతే కనీసం ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితుల్లో వీడొక నాయకుడు, వీనికి ఒక కుక్కలు మళ్ళీ ఇంపార్టెంట్. ఇది పరిస్థితి. ఈ దొర నవాబు రజాకర్ అనుకుంటాడు, ఫకీరేషం వేసుకుంటాడు. కులం ఫీలింగ్ లేదు నాకు, మతం ఫీలింగ్ అసలే లేదు. మైనార్టీలకు నేను చెప్తున్నా, ఈడు మైనార్టీ అని చెప్పి మీరు మైనార్టీలంతా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ తిరిగినన్ని రోజులు మీరు బాగుపడు. ఇది నిజం. ఏ ఒక్క మైనార్టీకి ఎన్నడూ రూపాయి చేసినోడు కాదు, ఇది నిజం. మైనార్టీల పేరు మీద ఎంత దొబ్బిపోయిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో వాడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన మరుక్షణం నేనేం మాట్లాడాలని చెప్తాను. ఇది నిజం. ఇకపోతే 89లో ఓడిపోతే గెలిస్తుంది, 94లో ఓడిపోతుంది యూసుఫ్ అలీ చంద్ర, 99లో ఓడిపోతుంది, 89లో గెలిస్తుంది, 94లో గోవర్ధన్ మీద ఓడిపోతుంది, 99లో యూసుఫ్ అలీ మీద ఓడిపోతుంది, 2004లో రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఆ దోతి కోశుల సంఖ నాకుంటా నువ్వు గెలుస్తుంది. నేను నీతోనే ఉన్నా, నేను నీ ఎంబటినే తిరిగిన. ఆ బక్రాలల్లో నేనొక్కటి. నన్నెంత గీకినవు, నన్నెంత గోకినవు, నన్నెంత రాకినవు నాకు తెలుసు. నీతో గోకించుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరినెవరిని ఎంత గోకినవని. నీ గీకుడు గోకుడు తప్ప ఎవరికి పెట్టుడు అనే ఆలోచన నీకు లేనే లేదు. ఉంటే నీకు ఆస్తులు జమ కావాలి, ఇదే నిదర్శనం, ఇంకోటి అవసరం లేదు. ఇకపోతే 2004 నుంచి 2009 దాకా ఇన్ఛార్జ్ అంతా హైదరాబాద్ టెర్రరిస్టులు ఇంటికి పోతుంది, ఆనికి మద్దతు తెలిపేస్తాడు. మళ్ళీ ఇడికి వచ్చి నేను షబ్బీర్ అలీ, షబ్బీర్ అంటే కామారెడ్డి, కామారెడ్డి అంటే షబ్బీర్. నీకు హిందీ ఒక్కటి తప్ప నీకు తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ అయితే అయితే రాదు. అమ్మ నీ బతుకు పాడగాను. నువ్వు 40 ఏళ్ళు కామారెడ్డి పట్టిన శైలి దరిద్రాన్ని, కామారెడ్డి దరిద్రం పోయిందేమో అని అనుకున్నాను. కానీ నిమ్మకి నీరెత్తినాడు గోవర్ధన్ నిద్రపోడుకు నువ్వు మళ్ళా గెలిచే అవకాశం వస్తుందేమో అనుకున్నా. కానీ నేను వచ్చిన కాబట్టి ఎల్లారెడ్డిలో పోటీ చేయాల్సిన నేను కామారెడ్డికి వచ్చి నిన్ను ఖతం చేద్దామని వచ్చినా, నేను ఖతం కూడా చేసిన. నీకు అది అర్థమవుతలేదు. నీకు కామారెడ్డిలో ఇస్తే 7 సార్లు ఓడగొట్టారు, 7 సార్లకు 2 సార్లు గెలిపించారు, 5 సార్లు ఓడగొట్టారు. ఎల్లారెడ్డి పోతే ముడ్డి మీద దాన్ని ఇలా కొట్టారు, నిజామాబాద్ పోతే చెప్పుతో కొట్టి ఇలా కొట్టారు. అసలు నీకు సిగ్గే లేకపోయా రాజకీయంలో, ఇజ్జత్ లేనోడివి నా గురించి మాట్లాడు. ఛాలెంజ్ చేస్తున్న నీతోని ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ రా పోదాం మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చున్నా, నీ దర్గాలో కూర్చుంటా, నీ మస్జిద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నాను. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలో నా చాతగానితనం అని నేను ఒకటి రాస్తాడు అడవడో కానీ ఈగోనట. ఈగో ఎక్కడన్నా? అసలు ఈగో అంటే నీకు తెలుసా? అసలు ఇన్నోసెన్స్కి అరగంటికి తేడా తెలుసా? నిజాయితీకి అహంకారానికి తేడా తెలుసా? అసలు ఏం చదువుకున్నారో నాయన, నువ్వేం ప్రెస్ పిచ్చకూడదు. ఏం రాస్తున్నావు? రాసే దమ్ముంటే రా. 50,000 కూర్చొని రాసుడు కాదు, రా నా దగ్గర రా, నేను మాట్లాడు. లేదా నీ దగ్గర నేను వస్తాను, దమ్ముంటే నిలబడు. ఎవడో 5 రూపాయలు ఇస్తే దానికి రాస్తే వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి, అతని సభ్యత సంస్కారం గురించి,
ఆ వ్యక్తిలో ఉన్న నిబద్ధత నిజాయితీ గురించి తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఎవడు పైసలు ఇస్తే వానికి ఇష్టం ఉన్నట్టు రాస్తే ఓ వెబ్ పేపర్ పెట్టుకుని రాస్తే ఇక్కడ పీకతందుకు కూడా పనికిరాదు, కింద తూడ్చుకునేందుకు కూడా పనికిరాదు. ఏమనుకుంటున్నావు? తమాషా ఓ పేరు పెట్టుకొని రాస్తే ఊరుకు నాకు కొద్ది చేతగానే తిరిగి పెడతాను. ఏం చేసినావు షబ్బీరెడ్డి? కామారెడ్డికి నువ్వు పీక్ కట్టలు కట్టింది ఏంటి? ఇప్పటిదాకా మార్కెట్ కమిటీ మా నాన్ననే చేసిండు, డిపో మా నాన్ననే చేసిండు, రైల్వే గేట్ కూడా రైల్వే మినిస్టర్ మల్లికార్జున్ గారి దగ్గరికి పోయి రైల్వే గేట్ కూడా మార్కెట్ ఫండ్లకు వెళ్ళి డబ్బులతోని రైల్వే గేట్కు డబ్బులు కట్టించి రైల్వే గేట్ చేయించాడు. ఇది నేను సాక్ష్యం చూపెడతాను. కాలేజ్ మా నాన్న కట్టాడు 264 ఎకరాలు. మా నాన్న కేఆర్ రాజారెడ్డి, బాదల్ చందు, విఠల్ రెడ్డి అందరు కలిసి, వాళ్ళ నర్సాగౌడ్ డాక్టర్ గారు అందరు కలిసి, నారాయణరావు గారు అందరు కలిసి, ఆఖరికి ఈశ్వర్దాస్ తండ్రి నరసింహారావు గారు వీళ్ళందరూ కలిసి తయారు చేసి వీళ్ళందరూ కాలేజీను తయారు చేశారు. కాలేజీలో ఒక్క గజం భూమి కింద నేను అమ్మినట్టయితే, మా నాన్న అమ్మినట్టయితే, అరే మీసాలు తీసుకొని నేను రోడ్డు మీద నిలబడితే అరగుండు కొట్టించుకుంటా అని చెప్తున్నా. అరగుండు నాకు కూడా ప్రూవ్ చేసినా సరే అరగుండు కొట్టించుకుంటా. నీకు బాగా అలవాటైంది ప్రతిసారి కాలేజ్ రండి రమ్మను. ఆస్తుల పరిరక్షణ కమిటీకి నేను ఆస్తులు అప్పచెప్పిన రోజు రామచంద్రయ్య గారు అప్పుడు ఆర్డీఓగా ఉన్నారు, కలెక్టర్గా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నాడు, ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన వరప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు. నరసింహారెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, అట్లాగే జగన్నాథం గారికి నా కార్లో ఎక్కించుకొని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న నేను ₹1,00,00,000 ఎఫ్డీలు చెక్కులు మొత్తము కలెక్టర్ ముందట పడేసాం. దీనికి సాక్ష్యం నరసింహారెడ్డి గారు, జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు. కాదని అనమనండి నేను మాట్లాడతా. ఆనాడు కళ్ళు కనపడలా? ఏ ఒక్క గజం పోయిందా? ఎవడికి ఇచ్చారు? ఆరోరా కాలేజీ అని మాట్లాడుతున్నాం. ఎవడికి దోస్తా ఆరోరా కాలేజీ? ఎవడు దాన్ని ఎన్నుకున్నాడు? ఎవడు ఈ ధర్నాలు చేయించాడు? నువ్వు కాదా? ఊరుకున్నా కొద్ది దేవరాజు రెడ్డి అనుకుంటున్నావు, ఊరుకున్నా కొద్ది నువ్వు మాట్లాడుతున్నావు. మా నాన్నగారు అంటే పోనీలే మూర్ఖుడు అనుకున్నాడు, కానీ నేను నీ మొత్తం కొవ్వంత కలిగిస్తాను అనుకున్నాను. తమాషా? నీ ఇష్టం ఉన్నట్టు మాట. ప్రజలకు నువ్వు ఇచ్చిన కౌంటర్కు నేను సమాధానం ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా మౌనంగా ఉంటే నేనేమన్నా చేతగానే అనుకుంటున్నారా? ప్రజలకు చేతగానితనం చూపెడుతున్నాను ఏమనుకుంటున్నావు? మొన్న ఒకటి ఫ్యూజన్ కంపెనీ దగ్గర పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఒకడు వచ్చి నానా దుర్భాషలు మాట్లాడి నా గురించి. అని చీరుడు 2 నిమిషాలు, వాడిని చీరుడు 2 నిమిషాలు అంటున్నా. నేను విన్న ఒక్కసారి నా ఈత దాటి నేను ఒక్క పిలిపిస్తే ఇప్పుడు సున్నం ఇళ్ళల్లో అయితే బయట రోడ్ల మీద కాదు. కానీ పోనీ అని ఊరుకున్నాం, ఎందుకంటే మారుతారులే, వీడు ఎగేస్తాడు, ఈ పిచ్చోడు చెప్పినా కొద్ది మాట్లాడతారు, వాళ్ళకి తెలియనితనము, కొత్త మేకలు ఈడు కోసినాక అర్థమవుతుంది వాళ్ళకు, కానీ అనుకొని నేను ఊరుకున్నాను. అది చేతగానితనం కాదు. నువ్వేం చేసావు? ఏం ఇచ్చినావు? ఎమ్మెల్సీ అని ఇచ్చినావు. పోదామని చెప్పిన దర్గాకి ఎక్కుదాం, ఇదిగాకి ఎక్కుదాం. నేను గుడి అంటలే, నేను అల్లన్నంతా నడుపుదాం. నీకు ధైర్యం ఉంటారా? పచ్చి బట్టలతో అసలు నువ్వు రా, నువ్వు నీ ధైర్యమే చూస్తావు. నువ్వు రా, ఈద్గా ఎక్కువ, మా మసీద్ ఎక్కువ రా, నీతో ఏమవుతుందో నేను మాట్లాడచ్చు. తీసుకున్నాడు అనుకుంటే కేసీఆర్ దగ్గరికి పోదాం, నాడు ఫామ్ హౌస్లో ఉన్నాడు, మంచిగా ఫ్రీగా ఉన్నాడు. కేటీఆర్ దగ్గరికి పోతాం, ఏం పనులే కోరుతున్నాడు, పోదాంపా. కవిత దగ్గర పోదాం, దిక్కులేక తిరుగుతున్నది, పోదాంపా, మాట్లాడదాం. నేను వస్తా, నేను నిజాయితీ పడిని. నియతున్నోనికి ధైర్యం ఎక్క, నువ్వు భయమా? నీకు భయం ఎక్క? నీకేం ఎక్కడుంది రీతి? నువ్వు మనిషివా? కామారెడ్డి పట్టిన శని ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? ఏం చేసినావు చెప్పన్నా? అంగూరు తోటను కబ్జా చేసినావు. కేఆర్ రాజారెడ్డి గారి 100 ఎకరాలు ఉన్న దగ్గర కొండపురం రాజు అనే వ్యక్తిని పెట్టి నయీం అనే నీ తమ్ముడు వాళ్ళది గుంజుకున్నాడు. కేఆర్ మురళీధర్ రెడ్డి అని కేఆర్ రాజారెడ్డి మనమడు ఉంటే అతని ఫంక్షన్ హాల్ గరుగోడ్ రోడ్ల కాశరామ్ అని గండిపేటను పెట్టి దాన్ని గులగొట్టి దాన్ని కబ్జా పెట్టాడు. ఇవాళ కేఆర్ రాజారెడ్డి గారి గోడౌన్లు ఉంటే ఆర్డీఓ పాస్బుక్లు ఇయ్యనీయకుండా ఆపి, ఆర్డీఓతోని మాట్లాడి ఆపి 1500 గజాలు వెనుక కట్టిన రో హౌసెస్ 1500 గజాలు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు. సర్వే నెంబర్ 8, సర్వే నెంబర్ 69ల ఎకరం భూమి నువ్వు ఉంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. కానీ 2 ఎకరాలకు రేకులు వేసినావు. 400 ఎకరాలలో అప్పుడు మాస్టర్ ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్లో నీవు పార్ట్నరు, ఆమెరంటోడు పార్ట్నరు, ముజీబుద్దీను పార్ట్నరు,
చంద్రశేఖర్ రెడ్డి పార్ట్నరు, పున్నరాజేశ్వరరావు పార్ట్నరు, ఇక్కడున్న గోవర్ధనరావు పార్ట్నరు. మీ అందరు కలిసి రైతుల భూములు కూడగొడితే నేను ధర్నా చేస్తే మాస్టర్ ప్లాన్ ఆగింది. అదే భూమిలో ఒక వ్యక్తి కుటుంబము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే టీవీఎస్ లక్ష్మణ్ పరిస్థితి ఘోరంగా ఉంటే సరే అని చెప్పేసి రైతుల భూముల నుంచి కాదు మీ భూముల నుంచి రోడ్ వేసుకోండి, మీరే రోడ్ వేసుకోండి, వేసుకుంటే నేను పర్మిషన్ నేను ఫ్రీ చేస్తా, ఇబ్బంది లేదు అంటే వాళ్ళే రోడ్ వేసుకున్నారు, వాళ్ళ భూమే కూడగొట్టుకున్నారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన రోడ్లో కూడా మీ అందరికీ లాభం అవుతుందని తెలిసినా, మీకు ఆర్థికంగా లాభపడతారు అని తెలిసినా, నేను ఒక వ్యక్తి కుటుంబం ఆలోచించి సమస్యలలో ఉన్నాడు, బయటకు వస్తాడు, ఎందుకులే పగ అనుకొని నేను వదిలేస్తే అది నా చాతగానితనం అనుకుంటున్నావు, నా మంచితనం అనుకోవట్లేదు. నువ్వు కాదా అనుకున్నది, ఆమెకు అమ్మలేవా? నేను గొడవ చేయగానే నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ తమ్ముని పేరు మీద ఉన్న భూమిని ఆమెను దీనికి అమ్మలేవా? ఆమెరెవడు? ఆయనకి అమ్మలే భూమి చూపెట్టనా? నేను ఇప్పుడు డాక్యుమెంట్తో సహా ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, ఏది అట్టిగా మాట్లాడట్లా. ఇది చేయలేను. దొంగవు కాదాను. కేఆర్ రాజారెడ్డి అంటే అయినా కామారెడ్డి ఫౌండర్, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన, వాళ్ళ భూములు ఖతం చేయలేను. ఈరోజు 26 ఎకరాల భూమి ఉన్నటువంటి అంగూరు తోట కేఆర్ రామకృష్ణారెడ్డి గారు రామారెడ్డి రోడ్డు 7 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. టౌన్ బిల్డర్ సింగ్ లేడా, పున్నరాజేశ్వర్ లేడా, షబ్బీర్ అలీ, నయీము, గన్సీను, శైలేష్, అట్లనే ముత్యంసీను, ఇట్లా ఎంతమంది ఉన్నారు దాంట్లో? 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 6 ఎకరాలు అగ్రిమెంట్ చేశారు. ముజిబుద్దీన్ ఆమెర్ కాదా? అగ్రిమెంట్ 4 ఫీట్ అయింది, అయినా బెదిరిస్తున్నారు. నీ భూమి ఒక దగ్గర, కానీ పొజిషన్లో నువ్వు ఉన్నావు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు మార్చి అవతలు ఉన్నటువంటి సర్వే నెంబర్ని యువతలకి తెచ్చి కథలు పడ్డావు. వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటికీ ఈ రోజుకి ఇబ్బంది పెడుతున్నావు. కొడక నేనున్నా, నువ్వు భూమి గిట్ట నీకైతే నేను రమణారెడ్డి కాదు, నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు? తమాషా అనుకుంటున్నావు. ఆయన 10 మందికి సాయం చేసినటువంటి కుటుంబము, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కుటుంబము. ఇలా కామారెడ్డిలో ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో అవన్నిటి కూడా దేవరాజరెడ్డి గారు, కేఆర్ రాజరెడ్డి గారు చేసినటువంటి పనులు. నువ్వేం బీకినావు, నువ్వేం చేసినావు? కబ్జాలు తప్ప, సెటిల్మెంట్లు తప్ప. ఇంకా ఎన్నున్నాయి ఇట్లా దొంగల గురించి మాట్లాడితే ఎన్నుంటాయి. నువ్వు బట్టుపోచ్చయ్య గారిని ఏం చేసినావు? నిన్ను నమ్మినోడోడన్నా బాగుపడ్డా? బట్టుపోచ్చయ్య గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చుండబెట్టినావు, ఇంటికి వస్తే ఉంగ్లైన్ చేసినావు. నిలబెట్టి మాట్లాడి గంట టైం లేకపోతే మానసికంగా ఇబ్బంది పడి ఆయన దూరమే. ఏమైండు నిమ్మమోహన్ రెడ్డి, ఏమైండు కారంగుల అశోక్ రెడ్డి? అరే అంత పోనీ ఆర్యవైశ్య రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్కు డబ్బులు తీసుకోలే, ఆర్యవైశ్యులకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా పక్కన కృష్ణా కొద్ది తోలిపోతుంది, కానీ తనకు అర్థమైతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూప్రియ గారిని చైర్మన్ చేయలే, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయలే. అరే అంతేందుకే, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నావు, వాటికి ఏమిటికని అంటే అడిగితే చెప్పలేము. 5 లక్షలు ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు నీ పిఏ గంగాధర్ తీసుకుపోయాడు. నేను ఇచ్చిన ఏమిటికి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు, సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు, పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోలేదు. మామిళ్ళ లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలే. మామిళ్ళ చేయగా పూరంతో తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 కోటి తీసుకొని చైర్మన్ చేయలే. అసలు మామిళ్ళ లక్ష్మి, పిప్పిరి సుష్మ, తర్వాత మామిళ్ళ లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మ గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటామమ్మా. మళ్ళీ ఇప్పుడు ఉమ్మరాలు భలే కథ ఎట్లా వచ్చిర్రు వాళ్ళు మళ్ళీ కనపడ్డారన్న కైలాస్ శ్రీనివాస్ పాపం అన్నీ ఎంబడి తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడి ఇంకో 4 రోజులు అయితే ఎంబడ కారేసుకొని తిరుగుడు కాదు, ఇక తిరిగేందుకు కూడా ఒప్పుకెళ్ళని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు నిన్న చూసి. అయిపోయిందా? పిపిరి వెంకట్ ఏడున్నాడు, ఎగిరిన వాళ్ళంతా ఎడిపోయారు. ఏమైంది? నడమల నిట్టు జాహ్నవి గారిని చేసినప్పుడు ఆమెను దించడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు. మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్, మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతనో అంతనో గట్టివాడై పాపం మా పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు. ముగ్గురునే గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టించాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు. నీకు మొగడు దొరికింది అనుకున్నావు, మళ్ళీ మోపినావు, కానీ మళ్ళీ వచ్చి నిన్ను కలిసే పరిస్థితి తెచ్చాడు. నీకు మొగొన్నం అంటే నేను మదన్మోహనే. నువ్వు ఈడ కామారెడ్డి 11 గేమ్ చేసినావు. అంత ఎందుకు? సందీప్, గుడుగులసిను, ఇయ్యాల ఉన్నటువంటి పండ్లరాజు, వీళ్ళందరికీ ఏం చేసినావు?
వీళ్ళందరినీ ఎగేసుకుంటూ నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను కామ్గా ఊరుకున్నాను. పోనీలే, వాళ్ళకి తెలియదు ఏదో ఎగరేస్తున్నాడు. ఇల్లు నడమల ప్రెస్ మీట్ పెట్టి నీ 150 కోట్ల మీద నువ్వేం పని చేసినావు, నువ్వేం చేసినావు అంటే ఓన్లే పాపం గాళ్ళ మీదకి ఎందుకు పోవాలని అనుకుని ఒక్కనాడు కూడా వాళ్ళకు నేను ఎదురు మాట్లాడలేదు. కారణం ఏంటంటే నువ్వు ఫాల్తు, వాళ్ళు కాదు. వాళ్ళకి తెలివంతరం, నువ్వు నక్కవు. వాళ్ళు లాయల్గా ఉన్నారు కాబట్టి నీ మాట నమ్ముతున్నారు. పార్టీ అంటే పద్ధతి ఉంటుంది. నువ్వు కాదు, రాజు కాదు. ఇక్కడ ఏం చేసినావు? ఇక్కడ కాదు, ఎల్లారెడ్డిలో ఏం చేసినావు? ప్రతాప్ రెడ్డి ఏమైండు? ప్రతాప్ రెడ్డి మీద తెచ్చిన జనార్దన్ గౌడ్ ఏమైండు? జనార్దన్ గౌడ్ మీద నన్ను చేస్తుంది, ఇంకా నీకు మొగన్నయ్య కూర్చున్నా. జనార్దన్ గౌడ్ ఇటుపోయిండు, ఆకుల శ్రీనివాస్ ఎటుపోయిండు, పాపము డాక్టర్ వెంకటు ఆయన భార్య ఆమె ఎటుపోయింది. మదన్ మోహన్ తెస్తుంది, మదన్ మోహన్కి ఏదో కథ పడుతుంది. మదన్ మోహన్ నాతిరిగా మొండేషం వేసింది కాబట్టి, పైనుంచి గట్టిగా ఉన్నాడు కాబట్టి తెచ్చుకున్న టికెట్ గెలిచి ఎమ్మెల్యే పోతావాను. మొగను అయితే ఒక్కసారి నువ్వు లింగపూర్ బాట దాటి కృష్ణాజవాడి దాకా నువ్వు మొగను అయితే మదన్ మోహన నువ్వని ఏం చూపెడతా నీకు. నువ్వు ఈడికి వచ్చి నేను అడ్వైజర్ అంటూ అడ్వైజర్గా ఏం చేసినావు? కామారెడ్డిని ఖతం పట్టించినావు. ఇన్ని భూములు చెప్పినా, ఇవి ఎగ్జాంపుల్ చెప్పినా, ఇంకా 100 ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్. ఈయన అవినీతి గురించి మాట్లాడితే నన్ను నేను చిన్నగైతా, వీడి గురించి మాట్లాడితే నాకు నేను చిన్నగైతా అనుకొని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నోరు మూసుకొని 2 సంవత్సరాలుగా నోరు మూసుకొని కూర్చున్నా. 26వ నెల నేను పారిపోయినా ప్రజలకు తప్పించుకుని, నేను క్యాంప్ ఆఫీసుల కుటుంబంతో ఉన్న నేను పారిపోయినా. క్యాంప్ ఆఫీసులో రోజు 800 నుంచి 1000 మంది 1200 మంది కలిసే ప్రజలు నన్ను కలుస్తుంటే నేను వారిపోయినా. ప్రజలకు ముఖం చూపెట్టకుండా నేను వారిపోయినా. ఈడున్నది నేనా? శివనూరులో ఉన్నది. శివనూరులో కూడా ఉన్నది నువ్వు కాదా? యాడున్నావు? ఎవరిది భూమి అది? అది కోఆపరేటివ్ గోవర్ధన్ కాదా? ఉంచుకోలేదా? చచ్చిపోయిండు నీ బాధకు. 100% ఫ్యామిలీని తెచ్చి ప్రూవ్ చేస్తాను నేను. ప్రగతి దేవరాజ్ సార్ ఉన్నాడు, వాళ్ళ భూమిని బెదిరించి తీసుకోలేవా? ఇవాళ లానేసుకొని ఇల్లు కట్టుకొని శివనూరులా అదేదో పెద్ద ఫామ్ హౌస్, అదేదో పతివ్రతలు ఉండే కొంప అన్నట్టు. నీ అమ్మ నువ్వు పోయాడు, నీకు తగ్గట్టున్నావు. నీ దగ్గర లొకేషన్లో వాళ్ళు నయ్యం. వాళ్ళు 10 రూపాయలు తీసుకున్నా దానికి సర్వీస్ చేస్తారు. నువ్వు 10 తీసుకుని మోసం చేస్తావు. డిఎస్పీ దగ్గర తీసుకోలే, శంకరయ్య దగ్గర తీసుకోలే, వట్టక్స్ వర్మ దగ్గర తీసుకోలే. హైదరాబాద్లో 100 కోట్ల స్కామ్ చేసినావు ఇప్పటికీ పైరవుల మీద 100 పేర్లతో సహా చెప్తున్నా. షాగౌజన్ దగ్గర తీసుకోలే. దొంగవు ఎన్ని తీసుకున్నావు? దొంగకు దొంగ నాయకుడు ఉండి నీది నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి దగ్గర నీది నడుస్తుంది అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ తెలుసు, చెప్పిన ఆల్రెడీ. ఈ దొంగని ఎంటర్టైన్ చేస్తే నేను నీకు దుష్మన్ కావాల్సి వస్తుందని చెప్పిన. అయినా ఓపిక పట్టిన కాలే. ఇప్పుడున్న ఆఫీసర్లందరూ పైసలు ఇచ్చినాలే, అడిషనల్ కలెక్టర్ రాలే, ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓలు రాలే. వీళ్ళందరూ ఎస్ఐలు, సిఐలు, పోలీసులు ఊకున్న కొద్ది తమాషాలు చేస్తున్నారు అధికారులంతా. ఏదో పోనీలే మారతారులే నేను అనుకున్న దానికి వస్తారులే అనుకుంటే పైసలు ఇచ్చి వచ్చిన పద్ధతిగా ఉంటారని నేను అనుకున్నాను. కానీ నువ్వు పైసలు ఇచ్చి వస్తే బానిసలు అనుకుంటున్నావు. నీకు పైసలు ఇవ్వాలా, పోస్టింగ్ తీసుకోవాలా, మళ్ళీ నువ్వు చెప్పింది నా ఇంకేం చేస్తారు వాళ్ళు? ఓన్లీ సంతకం నీకు పెడతారా? నీ ముడ్డి మీద పెడతారా సంతకం? నువ్వు యాడ చెప్తాడా పెడతారా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా? అసలు అవినీతి పరువు నువ్వు నా గురించి మాట్లాడతావు. నా మీద 2 అలిగేషన్లు పెట్టావు, 2టికి నేను సిద్ధం ఉన్నా. నేను నీ మీద 50 కాదు 100 ఉన్నాయి. నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా, నీకు ఎవిడెన్స్తో సహా చూపెడుతున్నాను. ఇదే పాత్రికేయుల మధ్యన మాట్లాడు. నేనేమన్నా గోవర్ధన్ అనుకున్నావురా నాయన? నీ ఆస్తులెన్నో నా ఆస్తులెన్నో చూసుకుందాం రా, గాంధీ కాడికి రా అని చెప్పి పోలీసు వాళ్ళకు ముందే చెప్పి అన్నాడుతో నీటితో అనుకుంటా షో చేసి వీడియోలు తీసుకునే క్యారెక్టర్ కదరా నాయన. గోవర్ధన్ ఎగిరినట్టు నేను ఎగరా. కానీ నేను వస్తే నువ్వు కథం, నువ్వు రా. ఇప్పుడు నేను రెడీ ఉన్నా. ఇంట్లో ఉన్న కింద కేడర్కి ఒకటి చెప్తున్నాను నేను. అలా మీరు ఈ పైరవులల్లా చంద్రకాంత్ తీసుకొచ్చిండు నీ దగ్గరికి, డబ్బులు వాపస్ ఇచ్చినావా? సుధార్ రమేష్ తీసుకొచ్చిండు బీబీపేట, డబ్బులు వాపస్ ఇచ్చినావా? పల్లె రమేష్ గౌడ్ తెచ్చిచ్చిండు, డబ్బులు వాపస్ ఇచ్చినావా? అసలు గోడకేసిన సున్నం తిరుపతిలో గల్లేస్తే కనీసం ప్రజలకు ఉపయోగపడుతుంది. గోడకేసిన సున్నం గీక్తే కొంచెం రాలుతుంది. నీకేస్తే సమర్పయాన్ని పెట్రోల్ ఇట్లా అంటే ఆరిపోతుంది చూడు, అట్లా కథం వేస్తే అంటే పాపం మల్లయ్యాలి ఇప్పకెళ్ళ శ్రీనివాస్ పడ్డది దెబ్బ. ఇది పరిస్థితి. నువ్వు ఎవరిని వదిలినావు? నువ్వు ఎవరికి మంచి చేసినావు? ఎవరన్నా ఒక్క కార్యకర్త షబీర్ అలీ ద్వారా నేను బాగుపడ్డాను చెప్తే
నేను దేనికైనా సిద్ధం. కానీ నేను చెప్తా, నేను ముస్లింలలో కూడా పెళ్ళిళ్ళు అయితే చికెన్ పంపించిన, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు డబ్బులు పంపించిన, పెళ్ళిళ్ళు అయితే ఏదన్నా అడిగితే సాయం చేసిన. నేను చేసిన సాయం ఏనాడు ఒక్కడికి చెప్పాలి, ఇయ్యాల చెప్తున్నాను. ఇవాళ గరీబులు ఉన్నాం సార్ అని వస్తే 10, 20, 30, 40 వేలది కూడా పంపించినాం. కిరాణం పంపించినాం, ఆఖరి సఫర్ గాడి ఇచ్చినాం. ఇంటికి వస్తే రూపాయి లేకుండా పని చేసినాం. షాబాద్ చూడరా ఆయన, నీ వాడు కాదా? ఎన్ని ఫోన్పేలు ఉన్నాయి సీఎంఆర్ఎఫ్? 2000, 5000 ఎన్ని ఫోన్పేలు ఉన్నాయి? నేను ప్రూవ్ చేపిస్తాను, నేను ప్రూవ్ చేస్తా అంటున్నా. ఎవడు షాబాజ్? నీ పిఎనా, పిఎస్ఆ, ఓఎస్ఆ? నీ ఆఫీస్ ఒక దందా. చెక్కులు ఇస్తారు సీఎంఆర్ఎఫ్, పైసలు తీసుకుంటారు. మళ్ళీ చెక్కు పైసలు ఇవ్వకపోతే చెక్కు కొలాప్స్ చేస్తారు. మళ్ళీ రెన్యువల్కి ఫార్వర్డ్ చేసి మళ్ళీ 2000 తీసుకుంటారు. ఇది ఆధారాలతో చెప్తున్నా. నేను ఆల్రెడీ సీఎంఆర్ఎఫ్కు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గత 10 సంవత్సరాల నుండి సీఎంఆర్ఎఫ్లు ఎన్ని ఇచ్చిర్రు, ఎల్ఓసీలు ఎన్ని ఇచ్చిర్రు, ఎవరెవరికి ఇచ్చిర్రు, వారి అడ్రస్తో సహా కావాలని పెట్టినాం. ఇలా లీడర్ల కాళ్లకు ఎన్ని లక్షలు పెట్టిరు, లీడర్లకు ఎన్ని లక్షలు సీఎంఆర్ఎఫ్ ఇప్పించారు, మామూలు జనానికి 20,000, 10,000 ఎన్ని ఇప్పించారు, ఇప్పించిన వాటి దగ్గర ఎన్ని తీసుకున్నారు, మొత్తం లిస్ట్ వస్తుంది. మొత్తం వస్తుంది. నీ కుటుంబంతో సహా ఎవరెవడు ఎంత వాడుకున్నారో మొత్తం వస్తుంది. కరెక్ట్ వారం మాకు నీకు చూపెడతాను. ఇచ్చినాం, అప్లేట్ అథారిటీ కూడా ఇచ్చినాం. ఇప్పటికే రావాలి, వస్తుంది. వస్తే దాని రుచికంతా అర్థమైంది. ఇదే అనుకున్నాం. నేను షాబాజ్ ఫోన్పే లిస్ట్ తీస్తే, షాబాజ్ ఫోన్ లిస్ట్ తీస్తే నీకు తెలుస్తుంది. నీకు తెలియకుండా జరుగుతుందని నేను అనుకోను. 100% నీకు తెలిసే జరుగుతుంది. కారణం ఏంటంటే 10 లక్షలు వస్తే 10 నీకు ఇస్తే 1, 2 వాళ్ళు తీసుకుంటారు. నీ దగ్గర ఉన్న అందరు దొంగ బ్యాచ్ మొత్తం. ఒక్కడు కూడా మంచోడు కదా, అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా. నీకు అడ్వైజర్ అని ఇచ్చారు. ఈ అడ్వైజర్ అడ్డం పెట్టుకొని ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇది క్లియర్గా చెప్తున్నా. వీలైతే షాగౌజన్ దగ్గరికి పోతా, వటెక్స్ వర్మ దగ్గరికి పోతా, మొత్తం తీస్తా బిడ్డ. నువ్వు హైదరాబాద్లో ఏమైనా దందా చేస్తున్నావు. ఇలా తిక్కశంకర కానీ, లక్ష్మీనారాయణ కానీ, డిఎస్పీ కానీ ఎవరైనా సరే నేను మొత్తం ఆధారాలతో చూపెడతా. ఇది నిజం. నువ్వు పైసలిగిన వాపస్ ఇయ్యలేదు. ఇవాళ ఈ కామారెడ్డిలో కానీ, నిజామాబాద్లో ఇచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ నువ్వు పైసలిగిన వాపస్ ఇవ్వకపోతే, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మళ్ళొక ప్రజా దర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు. ఈ అప్పుడే ఎమ్మెల్యే లేను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను. నువ్వా నా నీతిని శక్తి? నువ్వు నాకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఎవరి బొందల మీద ఉన్నావు? పాపం మా ఇద్దరికి ఆయన చనిపోయిండు. ఆయన కుటుంబం ఏడుంది, గోవర్ధన్ గారు. ఇవాళ ప్రగతి దేవరాజ్ సార్ బతికే ఉన్నాడు. ఆయనను కూడా తీసుకొచ్చి నీకు చూపెడతా. ఇది జరగలే, ఇవన్నీ చేయలే. కేరాజ్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలే, 100 ఎకరాలను ఇబ్బంది పెట్టలే. గోడౌన్ లేదు, అంకుర్ తోటది. వీళ్ళంతా పునరాశరు, టౌన్ బిల్డింగ్, గోవర్ధను, ముజీబు, మొత్తం మంది మీరు పార్ట్నర్లు కదా. ఈ పార్ట్నర్లు అందరూ కలిసి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ చేస్తారు. ఇది ఈ దొంగకు ఆ దొంగకు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అహంకారి ఆయన మొనోపలిగా ఉంటాడు. ఆయన అన్నదే నడవాలా. ఆయన ఎవడికి విన్నాడు? సీతయ్య సినిమా అయింది జీవితం. ఇది 100 మంది, లక్షల మంది జీవితాన్ని ఆధారపడిన రాజకీయం తప్ప ఏ ఒక్కడి నాయకుడి సొంతం కాదు. ఇది లక్షల మంది ప్రజల సొత్తు. ఇది వేల మంది కార్యకర్తల భవిష్యత్తు. ఇది రాజకీయ నాయకుని సొంతం కాదు. నిర్ణయం అనేది అందరి మీద తీసుకోవాలి. ఏ పార్టీ అయితే నన్ను అడగలేదని నరుకుతున్నారో, బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో, ఒక్కసారి మీ నాయకులను ప్రెస్ మీట్ పెట్టమని రమణారెడ్డి నా దగ్గర రాలేడని నేను అప్పుడు మాట్లాడు. విత్ ఎవిడెన్స్ నేను అప్పుడు మాట్లాడు. నేను మాట్లాడుతా అని చెప్తున్నా. బీఆర్ఎస్లకు ట్రోల్ చేయడం ఏందా బాబు? పిచ్చోడి చేసినట్టు ఓడైనా చేస్తాడు. ఈ అమ్మ నేను ట్రోల్ చేయాలనుకుంటే 2 నిమిషాలు మీరు తట్టుకోలేరు. కానీ నేను ఎప్పుడు కూడా నేను ట్రోలింగ్ చేయొద్దు, అనవసరంగా మాట్లాడద్దా. వెంకటరమణారెడ్డి ఫేస్బుక్ మాట్లాడింది, ప్రెస్ మీట్ చేసిన, టీవీ ఇంటర్వ్యూలు చేసిన, కింద కామెంట్లు చేస్తా. నేను కామెంట్లన్నీ చదువుతాను. అది నా ఓపిక. 1000 రాని, 2000 రాని, 3000 రాని, నేను మొత్తం చదువుతాను. ఒక పరిధిపేటలో ఉన్నారు 2, 3 రెడ్డిలో వేసి ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తాను. వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి. వరదలప్పుడు ఎటు పోయినావు? గుడ్డినా కొడుక, కళ్ళు పోయినాయా? కళ్ళు పోయినాయా? ఏడున్నది? పాత్రికేయులకు తెలియదా?
పబ్లిక్ పెట్టిన వీడియోలు చూడలేవరా? చిల్లర నా కొడుకులు ఏం పెడతారు నాకు అర్థం. నేనేటి పోయినా నేను లేనా? ఆ ప్రియా చౌదరి కళ్ళు కనిపించవచ్చు, కానీ తీన్మార్ మల్లనే ఉన్నాడు. ఇది ఇప్పటిదో అప్పటిదో అన్నాడు కదా, ఉన్నాడు కదా. కామారెడ్డి వాళ్ళే కదా వీడియోలు పెట్టి, పాత్రికేయులకు తెలియదు ఇక్కడ నేను ఉన్నది లేదు, పబ్లికే కదా పెట్టి. అవినీతి ఎక్కడ తిన్నా ఆయన అవినీతి? ఆస్తులు అవినా నేను ప్రజలకు చేసిన, పబ్లిక్ చేసిన. ఇవాళ నేను ఎంత డబ్బు తీసుకొచ్చినా చెప్తా. 8.5 కోట్లు ఖేలో ఇండియాలో వచ్చింది, 200 కోట్లు అమృత్ స్కీమ్లో వచ్చింది, 93 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు, 28 కోట్లు గోవర్ధన్ టైంలోనే వచ్చింది ఉన్నది. నేను సిఆర్ఆర్ ఫండ్ 40 కోట్లు తెచ్చిన. నేను తెచ్చినటువంటి డబ్బులు సుమారు 100 కోట్ల పైబడి ఉన్న ఇవి అమృత్ స్కీములు కాకుండా, రైల్వే స్టేషన్ కాకుండా. కానీ నేనెన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేనెన్నడూ కూడా నేను వస్తాను మాట్లాడలే, నేనెన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అని రెండు అడుగులు వెనక్కాను. నేను వెనక్కి అయితే చాతగాని ఎమ్మెల్యే అనే కాడికి వచ్చింది. నేను మిడిసిపాటి నూక్తా అవినీతి చేస్తే పబ్లిక్లో ఇజ్జత్ తీస్తా అని చెప్పి ఇంట నేను ఈ స్టేట్మెంట్ నాయన ఇందిరా చౌక్లో ఏం చేస్తావు? ఏమో చేస్తాడు ఇందిరా చౌక్కు. ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావురాలు, ఆమె గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులం, ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు, నువ్వు మంచి వాగ్గాడిగా చూపెట్టనే వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడాడో తీసుకున్నావు, వసూలు చేసిన జాగాలు చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తాం. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను గిన్న గట్టిగా మాట్లాడితే 1కి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కర్మరనైనా అని చెప్తాడు. నేను ఒక పక్క వదిలినా కాబట్టి ఇంకొక పక్క నీది అంతో కొంతో నడుస్తున్నది. నేను ఒక పక్క వదిలినా కాబట్టి అవతలను వాన్నో వీన్నో ఇంతనో అంతనో సాటుకు తెచ్చిచ్చేటంతో బెదిరించి బతకగలుగుతున్నావు. నేను వదలకపోతే నువ్వు కామారెడ్డిలో ఉంటావు. రేపటి నుంచి చూస్తా ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఆర్డీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ అధికారిని వెనకొస్తాడో వాళ్ళ సంగతి నేను చూస్తా. అధికారి సంగతి ఏం తమాషాలు చేస్తారు అధికారులు. ఎమ్మెల్యే అన్న అంటాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, ఫోన్లే అంటాడు, రూపాయి తీసుకోడు. అంటే మార్పు కోరిన జనం దగ్గర ఎట్లయితే డబ్బు లేకుండా, మద్యం లేకుండా గెలవాలని ఎట్లయితే కోరినో అట్లాగే అధికారుల దగ్గర లంచగొండితనం పోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి. లంగ రాజకీయాలకు మద్దతు తెలపద్దు, అధికారులు పద్ధతిగా ఉంటారని నేను 2 సంవత్సరాలు అంటే 26 నెలలుగా ఓపిక పెట్టిన. రేపటి నుంచి మీకు సుక్కలే అని చెప్తున్నా నేను. రేపటి నుంచి మీకు కూడా సుక్కలే అధికారులకు. ఎవడైనా లైన్ క్రాస్ అయిన రోజు నా నోరు మాట్లాడుతుంది, అవసరం పడితే నా చెయ్యి కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నా. నేను తప్పు నిన్ను చెయ్యనియా. నువ్వు చేసిన రోజు నేను సంజాయించా, 100% పనిష్మెంట్ ఉంటుంది. అయిపోయింది మీకు గ్రేస్ టైం. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా, మీరు మారే వాళ్ళు మారండి, మారని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని అని చెప్పిన. కానీ నేను మారతారేమో అని 2 సంవత్సరాలు ఓపిక పెట్టినా. ఏమన్నట్లే మంచిగా మాట్లాడతాడు కదా అనుకుంటున్నాను. ఈడికెళ్ళి అన్నా బొన్నా ఏం లేదు. నేను రాజకీయ నాయకుడిని, నాకు మాట్లాడొస్తుంది, నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. ఇది సంగతి. నేను క్యాడర్ కూడా చెప్తున్నాను, జనం కూడా చెప్తున్నా. నేను అన్న కాన్వాయ్ వేసుకొని రాకపోతే ఎమ్మెల్యేగా కనిపించినప్పుడు ఎప్పుడు వచ్చినామని నన్నే డైరెక్ట్గా జనం అడిగింది. నేను 20 సార్లు పోయిన రోడ్డు మీద కూడా నువ్వు నాకు కనిపించలేదని జనం అన్నారు. కాబట్టి రేపటి నుంచి నేను 10-15 బండ్లలో తిరుగుతాను, నాకేం ఇబ్బంది లేదు. 6 అడుగులు కొట్టుకుంటూ తిరుగుతాను అన్న. రేపటి నుంచి ఒక వారం లోపల ప్రతి ఊర్లో ఫ్లెక్స్ ఉంటుంది, కామారెడ్డి అంతా ఫ్లెక్స్ ఉంటాయి. ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను, బరాబర్ వేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే ఆడ ఈడ ఓడో మాట్లాడుతున్నాడు అన్న, ఇప్పుడు సున్నం చేస్తా అని చెప్తున్నా. ఇక నా తెరవ వస్తాను, నీ సైడ్ తప్పుంటే నేనేమన్నా క్యాడర్ కూడా చెప్తున్నా, అవతల పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. నేను ఊరుకున్నా కొద్దీ, మా వాళ్ళని ఊరుకోమన్నా కొద్దీ మీరేదో రెచ్చిపోతున్నారు, హెచ్చరికం చేస్తున్నారు. ఇప్పుడు సున్నం చేస్తా, బద్దలు భాషకాలు చేస్తా అని చెప్తున్నా. అన్న నేను వార్నింగ్ ఇచ్చడం కాదు, డైరెక్ట్ ట్రీట్మెంటే. అనవసరమైన కథలు ఏమున్నాయి. నేనేం రోగ నిర్ధారణ కేంద్రం పెట్టుకోలే, డైరెక్ట్గా రోగాన్ని ఖతం చేసాడు. ఇక ఇవన్నీ ఏముండదు.
వాడు వీడే చూసుకుందాంరా చేద్దాంరా అని వీడియోల ముందు ఎగిరినట్టు కాదన్న. తలిగితే గ్రామంలో నాకు గిటి ఈసారి నేను వస్తున్న గ్రామాలలో ఎవడేం మాట్లాడుతాడో నేను చూస్తా. ఇక నేను మాట్లాడతా, ఏ పార్టీ వాడు ఏం మాట్లాడుతాడో నేను చూస్తా. అన్నా మీరు అందరూ కూడా నా వాళ్ళు అనుకున్నా, అన్ని పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నాదే అనుకున్నా, మనుషులు అనుకున్నా, మన వాళ్ళు అనుకున్నా, ఎవరిని కూడా ఏమనద్దు అనుకున్నా. అందరితో సద్భావనతోని సత్సాంప్రదాయంతోని చక్కని భాషతోని మాట్లాడినా, సంబోధించిన అన్నాన్ని మాట్లాడినా, చిన్నోని పెద్దోని కూడా అన్నాన్ని మాట్లాడినా. అన్న అనేది అసమర్థతకు నిదర్శనం అయితే, అరే అనేది మొగతనానికి నిదర్శనం అయితే నేను అరేయే లెక్కుంటా అని చెప్తాను. కొట్టడమే రాజకీయం అయితే, తిట్టడమే రాజకీయ నాయకుడి లక్షణం అయితే నేను రాజకీయ నాయకుడిగా మారదలుచుకున్నాను. కానీ నా క్యారెక్టర్ మారదని చెప్తున్నాను. నేను కరప్షన్ చెయ్యనియ్య. మున్సిపల్లో కానీ ఎక్కడైనా అధికారులందరికీ చెప్తున్నా, అన్న ఈరోజు ఫైనల్, రేపు మార్నింగ్ నుంచి ఎవ్వడు గీత దాటినా, ఎవ్వడు అనే మాట్లాడుతున్నా, ఎవ్వరు కాదు, ఏ అధికారి గీత దాటినా ఈపు సున్నం చేస్తా అని చెప్తున్నా. నేను ఏదో అంతకుముందు హాస్పిటల్లో ఒక్కొక్క సంగతి బట్టలు కూడా తీసి కొడతాను బయట చెప్పినట్టు మాటని మర్చిపోయాడు, వీడియో మర్చిపోయిండు అనుకున్నారేమో. ఏ ఇన్సిడెంట్ మర్చిపోలే, ఏ డైలాగు మర్చిపోలే, ఏ క్యాడర్ అన్నది కానీ, అధికారి చేసిన తప్పులు కానీ, ఎవరెవరు ఏమేం చేసారో ప్రతి రికార్డు ఉన్నది. నేను ఊరుకునే రకమే కాదు, నేను ఎన్కరేజ్ చేస్తూనే కాదు. వీడికెళ్ళి యుద్ధం చలో రండి, ఎంతమంది వస్తారని నేను కూడా చూస్తాను. ఇన్ని రోజులు గౌరవం కోసం కాపాడుకున్నాను. నువ్వు రా, ఏం చూసినావు, ఎవరిని బాగుపెట్టించినావు. ఇదంతా దొంగ టీం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అడిగితే అయిపోతుంది. ఎవరిని అడగలేదు, మమ్మల్ని అడగలేదని మీ గోవర్ధనం ముచ్చిపోద్దిను కూర్చుండబెట్టి అడిగిపోయాను. ఒక్కసారి ప్రెస్ మీట్ చేయమనండి. వెంకటరమణారెడ్డి మమ్మల్ని అడిగితే చేస్తుంటే మీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పార్టీని కాదు, నీతి నిజాయితీ కోసం అడిగిన. నేను పార్టీని చూడలే, 16 మంది కోసం అడగలే. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్రమ సంబంధంలో పరేషాన్ అవుతుంది, ఏదో ఒకటి కాలుకొని ఒక్క మెట్టు దిగితే ఏమవుతుంది అనుకొని ఒక్క మెట్టు దిగితే నన్ను పూర దిగజారుడి కిందనే కట్టేసి అడగలేదు అని వాళ్ళిద్దరిని ప్రెస్ మీట్ ఏమనండి. ఏమేమి మాట్లాడినో నేను చెప్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ 100% నేను చెప్తున్నాను. ఇవాళ కామారెడ్డి పట్టణ ప్రజల కోసం నేను ఎంత మాట్లాడానో అంతకు దిగి మాట్లాడాను. కాలేదు, వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన, దొంగలంతా ఒక్క దగ్గర ఉన్నారని. ఇన్ని పొత్తులలో ఉన్నటువంటి ఇంతమంది వాళ్ళిద్దరు ఒక్కటి కాకపోతే నాతోనే అవుతారా? రూపాయి దినలో దగ్గరికి వస్తాడా ఎవడన్నా? బెల్లమున్న దగ్గరికి పోతారా, లేకపోతే గెమాక్సిన్న దగ్గరికి వస్తాయా చీమలు? ఎవరి బెల్లము ఎవరికి పెడుతున్నావు, ఏం చేస్తున్నారు? ఇవాళ దీనికి మీడియేషన్ బ్రోకర్ టౌన్ బిల్డర్ శ్రీనివాస్, ఉన్న రాజేశ్వర్, ఈ ఇద్దరు అక్రమ సంబంధానికి కారకులు వీళ్ళు, వీళ్ళు చూస్తాను, నేను చూస్తాను. ఒక్కసారి కింద ఒక్క దగ్గర ఒక్క అధికారి తప్పు చేసిన రోజు అధికారి సంగతి అవుతుంది, ఆ తప్పు చేసిన రాజకీయ నాయకుని సంగతి అవుతుంది. చూస్తాం ఏమవుతుంది అని అనుకుంటే అన్న ఏం మాటలు ఏం లేవు, వీడికి వెళ్ళి అన్ని చేతులే ఇక ఉండదు, మాటలు ఏముండయి. ప్రతిదీ ఇక పోలీసులకు పనే. పాపం పోలీసులకు ఇప్పటిదాకా పని లేకుండే, ఇక రేపటి నుంచి అన్ని పనులే. ఎప్పుడు ఏమవుతుందో అనేదే ఉండాలి. నిన్న నేను ఉందాక మాట్లాడితే మా బండ్లు చెక్ చేస్తారు పోలీసులు. నేను ఎమ్మెల్యే, బల్బు ఎక్కైంది, తమాషా చేస్తున్నా. చక్కని పోలీసులు అనుకున్నారా? ఆపినోడు ఎంత నిత్య సత్యపూసను నాకు తెలియదు. ఆపినోడు బండి ఆపినోడు, ఈ ఆపినటువంటి వ్యక్తి నేను లోపలికి పోయి ఉందాక ఉండి ఎక్కడ గొడవ కాకుండా ఆపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నమస్తే పెట్టి ఉన్నందరినీ కూడా నేను మాట్లాడించి గెలిచినటువంటి ఉమారాణి గారికి, వైస్ చైర్మన్ గోదావరి గారికి, అమ్మ తల్లి సంతోషం, కంగ్రాచులేషన్ చెల్లి అని చెప్పినాం తప్ప ఒక్క మాట తప్పుగా మాట్లాడలే. నా ముఖంలో ఎక్కడ కూడా నీరసం కానీ, అసూయ కానీ, జెలసీ కానీ, ఓడిపోయిన బాధ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే నేను మెంటల్లీ డిసైడెడ్, నేను 16 మందితోనే నేను ఆపోజిషన్లోనే ఉండాలని అనుకున్నాను. కానీ కొందరి కోసం మాట్లాడాల్సి వస్తే వెళ్ళినా, అంతే తప్ప నేను వెళ్ళలేదు. నేను రాలేదు, మాట్లాడలేదు, మమ్మల్ని అడగలేదు అంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి అన్న. నేను ఆ ఇద్దరు ఒక్క ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడాను. నేను ఏ స్థాయి దాకా మాట్లాడానో మాట్లాడాను. అన్నీ మాట్లాడి ప్రయత్నం చేసినాక కూడా ఇద్దరు కలిసి, కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా, కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది,
మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లాన్. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ మళ్ళీ అల్లనే కూర్చుంటే మంచుకో 50,000 ఇస్తే ₹1,00,000 ఇస్తే మళ్ళీ సంతకాలు పెట్టారా కాదు. అదృష్టం ఏంది అంటే 40 మంది కొత్తోళ్ళు ఉన్నారు, 10 మంది పాతోళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది జన నయమోలే. అలా ఏమి పెద్ద బట్టెవాజుల లంగలేం కాదు. బట్టెవాజుల లంగలంతా తెగపోయారు, కథమైంది. ఓడు కూడా గెలవలే, కథ ఏడ కనిపించలేదు. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ తిరిగిపోయి కూడా ఓడిపోయింది. అలా దరిద్రం ఏంటంటే ఈ 16 గెలిచారు. అదే అర్థం కాలేదు వాళ్ళకి ఎట్లా గెలిచారు. ఇది నిజం, ఇది మున్సిపల్లో జరుగుతుంది. ఇక మా ఉమారాణి చెల్లె, మా గోదావరి చెల్లె ఏం చేస్తారో కానీ ఈ వీళ్ళకి కూడా చెప్తున్నా, అమ్మ చెల్లె నా వల్ల కంట తడి మాత్రం పెట్టద్దు. నేను ఆ పరిస్థితి రానివ్వద్దు అని చెప్తున్నా. ఆ పరిస్థితి వచ్చిన రోజు నేను కరిగే మనిషిని కాదు. నేను మొదలే చెప్తున్నా, ఏ అధికారికైనా చెప్తున్నా, ఒక్క రెగ్యులేషన్ చేసిన, ఒక్క ఇల్లీగల్ చేసిన, ఒక్క పర్మిషన్ ఇచ్చిన భాషింగాలేగా అధికారులకు ఏం మాటలు బిడ్డలు ఏం లేవు. ప్రూవ్ చూపెట్టేది ఇబ్బంది కొట్టించేది జనంతోనే. నేనేమన్నా అనుకుంటున్నారేమో, ఇక రియల్ రమణారెడ్డిని చూస్తారు రేపటి నుంచి. గ్రేస్ టైం అయిపోయింది, రైట్. ఇప్పుడు కరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ మొదలైంది. నడవనికి ఎంతమంది వస్తారో, ఏ క్యాడర్ వస్తారో చూస్తాను. నేను కూడా మాట్లాడతాను అన్న. కొత్త క్యాడర్ అందరికీ చెప్తున్నాం, మిమ్మల్ని ఎగేస్తాడు. వీడు మాట్లాడు, ఇప్పుడు కూడా మాట్లాడు, ఎందుకంటే ఇంకా నా దగ్గర ఉన్నాయి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వీడి గురించి మాట్లాడాలంటే ఈయన అనడమే నోరుకం. అందుకే ఈడు షబ్బీర్ అలీ గాడు మాట్లాడడానికి అనరుడు. ఒకవేళ మాట్లాడితే ఇంకా 100 ఉన్నాయి అంటున్నా. విత్ ఫ్యామిలీతో సహా చేస్తా. నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ అల్లుని ఇష్టమైన తీస్తా, నీ తమ్ముని మొత్తం స్కాములు తీస్తా, నీ ఇంట్లో వసూలు చేసిన డబ్బుల గురించి తీస్తా, నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా. విత్ అవిడెన్స్ అంటున్నాను. అట్టిగా మాట్లాడేది లేదు బిడ్డ. మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడినా, అరే గెలిస్తాం పోతాం. నీతిగా గ్రీడీగాని కాదు, పట్టుకొని పీకులాడతలేను. చెప్పుతోని కొట్టినా, ముడ్డి మీద అన్నా, గుద్ద మీద అన్నా, నువ్వు మళ్ళా నేనున్నా అనేస్తున్నావు. అని నన్ను నిలబడితే పోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయ. అంత ఆత్మాభిమానం ఉన్నది. అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియని నువ్వు. సింప్లిసిటీకి చాతగానితనానికి, అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలియదు. నువ్వా నా గురించి మాట్లాడు. దొంగలు కాదా మీరంతా? రియల్ ఎస్టేట్ పొత్తులో వీళ్ళంతా పేర్లు చెప్పిన వీళ్ళందరూ 2 పార్టీలలో ఉన్నారు. వీళ్ళకు మున్సిపల్ లేకపోతే రేపు పొద్దున మళ్ళీ 2 సంవత్సరాలుగా ఏమీ పీకలేకపోయినాము. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా పీక్కోవాలంటే ప్రజల దగ్గరికి పీక్కోవాలంటే మళ్ళీ మా వాడు ఉండాలని చెప్పి ఇలా 3 కోట్ల బేరం చేసారు. సిగ్గు శరం ఏమని ఉండాలి. లక్షలు తీసుకుంటారు. ప్రజలు 16 మందికే తీర్పిచ్చారు. నేను 16 మందినే హ్యాపీగా ఉన్నాను. ఏమి లేని 2కి వెళ్ళి 6 అయింది, 6కి వెళ్ళి 8 అయింది, 8కి వెళ్ళి 16 అయింది. 16 32 అయినాడే వస్తాము. నేను వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుంటాను. నేను ఇట్లాంటి కథలు బట్టి ఉంటాను. నేను ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుంటా. నేను నిజాయితీగా ఉంటా. నేను ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుంటా. మన సేఫ్టీ ఎట్లుండాలో చూస్తా. నేను మోడీ గారిని ఆదర్శం తీసుకుంటా, ఎట్లా అభివృద్ధి చెందాలనో చూస్తా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటా, ఎట్లా విజన్ ఉండాలనో ఆలోచిస్తాను. నేను వైఎస్ జగన్ ఆదర్శంగా తీసుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని ఓపికను నేర్చుకుంటా. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. దాన్ని కూడా కాదనుకునే ఒక గుణం నీ దగ్గర ఉన్నది. నువ్వు అసలు మనిషివా? నువ్వు నీదేమన్నా లెక్కన? అసలు నీకేమన్నా అసలు ఏదన్నా ఉందని? ఏం చేసినావు? మొన్న వక్ఫ్ బోర్డు మీద పోలే? వక్ఫ్ బోర్డు మీద పోయి హైకోర్టు సుప్రీంకోర్టు మెట్ల మీద ఉండి ఫోటో దిగుతుంది. సిగ్గు లేదు మళ్ళా చీట మాట్లాడదు. అసలు సిగ్గు తెలుగులకు ఉండాలి, హిందువులకు ఉండాలి. అలా ఇప్పటిదాకా నేను కులం మతం మాట్లాడలేదు. నేను ఎప్పుడు మైనారిటీ గురించి మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా ముస్లింని ఏమనలేదు. కానీ హిందువులని అంటున్నాయి. వీడి వెనక సంఖ నాకుండా ఇంకా సిగ్గు లేకుండా వెనకనిగా తిరుగుతాం. నిన్న పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నా, నేను బయట నుంచి వచ్చినప్పుడు లోపలికి చెక్ చేసారు. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లోపల ఎట్లున్నారు? మనిషా పోలీసులు తమాషా ఊకున్నా కొద్ది నాటకాలు చేస్తున్నారు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఏమనుకుంటారు? ఏం పొరగాళ్ళు ఆట అనుకుంటారు?
ఏమన్నాడు ఏం కాదని చెప్పి తడిబట్టేసుకుని అన్నారు మంచిగా. ఏడ గొడవలు లేవు ఏం లేదు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారు. మీకు రోజు నిద్ర పట్టకుండా చేస్తా. ఆనాడు చెప్పినది చూడండి ఒకసారి డైలాగ్, నీకు మీ నాయనకు సత్యముందర వెంకటరమణారెడ్డి యాదికి రావాలని అప్పటి ముఖ్యమంత్రికి అప్పటి పురపాలక మినిస్టర్కు అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు. బిడ్డ నిన్ను బెడ్ రిటర్న్ చేయకపోతే నేను రమణారెడ్డి కాదు, నీకు పెరాలసిస్ వస్తుంది, లేకుంటే బెడ్ రిటర్న్ అవుతావు 100%. నీకు వచ్చే ఎలక్షన్ల లోపల నేను బెడ్ మీద ఉంచకపోతే నేను రమణారెడ్డి కాదు, చూసుకోను. నా మొండితనం కూడా దీనికి అడ్డం మా అన్న, మా గురువు, మావోడు అని చెప్పి వాడే చేస్తే ఓడన్న ప్రెస్ మీట్ పెట్టే బిడ్డ నీ బట్టలు అండర్ పెడితే సాగిపోకపోతే చూస్తానే. ఎవడు సత్య పుస్తకాలు కింద ఉన్నాడు, ఏమేం చేసిండో అన్నీ తెలుసు. వాళ్ళది కూడా మాట్లాడు. నేను మాట్లాడు కాదు బిడ్డ, నేను మాట్లాడేది కదా ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద జూనియర్లు పెడితే ఈడ మాట్లాడిన క్యాడర్ ఉండే ఆ ప్రెస్ మీట్లో ఒకసారి చూసుకొని నిత్యం చేయడానికి పోయిందిరా, ముందుకి ఇక్కడికి పోయిందిరా అన్నారు. రేపటి నుంచి అవే భాషలు వస్తాయి అన్న. నేను మారా 100%. ఇది ఇయ్యాలని పరిమితం. ఒకవేళ ఇదే భాష నేను కొనసాగించాల్సి వస్తే అది ప్రజల క్షేమం కోసమే మాట్లాడతా కానీ నా అవసరం కోసం కాదు. అవినీతి జరగద్దు అనేది నా నిర్ణయం. యువతకు మంచి సంకల్పం ఉండాలా, ముందుకు రావాలా, రాజకీయంలో డబ్బులు పెట్టుకుంటా గెలవాలనేది నా కోరిక. నీతి నిజాయితీని కరప్షన్ లేకుండా ప్రజాస్వామ్యంలో నడవాలనేది నా కోరిక. అది ఇప్పుడు జరగకపోవచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. ఆ దేవుడే కనుకరిస్తే నాకే అవకాశం ఇస్తే మారుస్తుండొచ్చు, అది తర్వాత విషయం. కానీ ప్రయత్నంలో లోపం లేదు, ప్రయత్నంలో మార్పు రాదు. ఈడికెళ్ళి అందరు చెప్తున్న క్యాడర్ కూడా బీజేపీ క్యాడర్కు ఇప్పటిదాకా ఎక్కడేమనకురు, ఎవరు తెరుపోకురు అన్న. రేపటి నుంచి చోడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం అనేది ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. అంకరేషన్ ఈ ప్లాన్ వాళ్ళు ఉంటుంది. నేను చూసుకుంటే ఈడికెళ్ళి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి, ఈడికెళ్ళి నేనే మాట్లాడదు. ఇక ఫోన్లు వీళ్ళు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉండదు. చాతగాని ఎమ్మెల్యే ఏమనడు, సత్శీలుడు, మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమనడు, ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ కొడక మొత్తం తోళ్ళు తీస్తాను అని చెప్తున్నాను. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలు ఉన్నా నాతో నాకు సమానం. నేను ఆయనను తమ్ముడు తిరగను, అన్న తిరగను అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నా, మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తాను. లంగల తిరిగి ఎవడన్నా ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇక మాట్లాడు, రేపటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టు. 2 ఏళ్ల నుంచి ప్రెస్లకు కూడా పని లేకుండే, ఇట్లయితే పోలీసు పని లేదు. ఇక రేపటి నుంచి అంతా హాట్ టాపికే, ప్రతిరోజు హాట్ టాపికే. అది కాబట్టి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇక చూడు షబ్బీర్, ఇక నువ్వు బీరో, షబ్బీరో, కాలి బీరో నిన్ను చూడకపోతే నాకు రమణారెడ్డి కాదు. నేను రెడ్డినా పుట్టినా నీకు తెప్పిస్తా, నేను నీకు అర్థమవుతున్నది నా సంగతిగా చూపెడతాను. ఇవాళ దొంగలంతా ఒకటే ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తాను. ఇక చూడు, నేను కాకపోతే మంచిది, మీ సార్ చేయకపోతే నాకు రమణారెడ్డి కాదు, చూస్తా. ఇక చూద్దాం. జై హింద్, జై భారత్. ఒకసారి దొంగలకు పార్టీలు అవసరం లేదు, టీం అవసరం. ఎవడైతే అనేది కాదు, మీదికెళ్ళి కింది దాకా ఎవడి అవసరాలను బట్టి వాడు మారుతాడు. పోచారం శ్రీనివాసరెడ్డి మారంగలేదు, కడియం శ్రేయాని మారంగలేదు, పెద్ద పెద్దోళ్ళు, మంచి వాళ్ళు, 30-40 ఏళ్ళ చరిత్రలు ఉన్న వాళ్ళు మారంగలేదు. ఈడ కౌన్సిలర్లు ఇట్లాంటి అయితే గాలనైతే వస్తున్నారు. కౌన్సిలర్లకు ఏమాత్రము నిలవంతనము, పాపం అమాయకులను క్యాంపులలో పెట్టి ప్రెషర్ చేసి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టు చేసి అంతే తప్ప వాళ్ళకేం తెలుసు. వీళ్ళు పెద్ద లీడర్లని, బ్రోకర్ లీడర్లు మొత్తం మంది కలిసి చేసినటువంటి గుడుపడానే బ్రోకరిజమే మున్సిపల్. అయినా నాకు 36 మంది, ఇలా 49 మంది మీద గౌరవం ఉంది. ఇవాళ చైర్మన్ ఉమారాణి గారి మీద నమ్మకం ఉంది, వైస్ చైర్మన్ గోదావరి గారి మీద నమ్మకం ఉంది. తప్పు చెయ్యరు అని, తప్పు చేసిన రోజు ఈ టీము, ఏ టీం, బి టీం, సి టీం ఏం లేదు, అంత నోటఫీస్ టీమే ఖతం చేస్తాడు. ఏమి ఇచ్చేది ఏది ప్రోటోకాల్ వర్క్ ఉంటుంది. అన్నాడు కూడా అన్నున్నాడు ప్రోటోకాల్ వర్క్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఉంటుంది, అడ్వైజర్కి ఉంటుంది. కేవీపీ రామచంద్రరావు గారు ఉండే, మీరు చూసిన ఇట్లా చాలా మంది చూసే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారికి అడ్వైజర్ ఎన్నడన్నా ఫీల్డ్లో కనిపించిందా? అసలు స్పీకర్ ఇనాగ్రేషన్ చేస్తాడే అన్న. ఈ కల్చర్ తెచ్చింది టీఆర్ఎస్ కొడుకులు కాదా? ఇది తప్పు కాదా? ఇవాళ అడ్వైజర్లను పెట్టి, ప్రోటోకాల్ని పెట్టి అవతల ఉన్నటువంటి పార్టీ వ్యక్తులను ఇబ్బంది పెట్టింది వీళ్ళు కాదా? ఆ గవర్నమెంట్ కాదా? అయ్య కొడుకులు కాదా? వాళ్ళు కాదా తయారు చేసి? ఇవాళ కాంగ్రెస్ అదే పద్ధతి చేస్తుంది. ఎక్కడ రేవంత్ రెడ్డి
ఇలా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే ఎక్కడ పోయింది ఫార్ములా కేసు, ఎక్కడ పోయింది ఫోన్ ట్యాపింగ్, ఎక్కడ పోయినాయి అరెస్టులు, ఎక్కడ పోయినాయి ఇవన్నీ? మీదనేమో అసెంబ్లీలోనేమో ఫోన్ కేసులు, ట్యాపింగ్లు, ఈ ఫార్ములా కేసులు, కిందనేమో సోపతులు. చుట్టాల నగర మొగడు పిల్లలు కొడుకున్నాడు దొంగలు, ప్రజలు చూసిన దగ్గరనేమో పార్టీలు, అవసరం ఉంటేనేమో అధికారం కోసం ఏ పార్టీ అయినా కలుస్తారు. వీళ్ళు ఏంటన్నా ఒళ్ళమ్ముకుంటున్నారు కన్నా వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు కనీసం సర్వీస్ అని చేస్తారు. కానీ వీళ్ళు అది కూడా కాదు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల రాజకీయ ఈయన ప్రోటోకాల్ ఎక్కడ? అనుమతి కలెక్టర్ ప్రోటోకాల్ ఉందని కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వమని నేను మాట్లాడుతున్న ప్రోటోకాల్ గురించి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి జిఏడి నుంచి ఇవ్వమని ప్రోటోకాల్ లెటర్ ఇంతకుముందే చెప్పింది. నో ప్రోటోకాల్. ఎమ్మెల్యే ప్రైమ్ ఏ కాన్స్టిట్యున్సీ కన్నా ఎమ్మెల్యేని, ప్రధానమంత్రి రాష్ట్ర దేశానికి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఎమ్మెల్యే నియోజకవర్గానికి, మండల పరిషత్తుకు ఎంపీపీ, గ్రామ పంచాయతీకి సర్పంచ్, వీళ్ళు తప్ప ఎవ్వడికి ఏముండదు. అది అంతే క్లియర్. ప్రోటోకాల్ అనేది ఇది ప్రోటోకాల్. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీని అడగమనండి, ప్రోటోకాల్ చూపెట్టమనండి. నేనే ముందంటే నిలబెట్టాను. నిజామాబాద్కి వెళ్ళి వెళ్ళగొట్టింది. కార్పొరేషన్లో కనీసం టికెట్లు అమ్ముకున్నాడు, వాళ్ళకి పైసలు లేదు. అయ్యర్ దగ్గర ఇంకా కొడకాయిలు, వీడు షేర్ అవుతాడు సభాష్, వీడు పద్మాచంద్రుడు దేడు పద్మ, మొత్తం మంది ఆడ టికెట్లు అమ్ముకొని వచ్చింది. ఆడికి వెళ్ళి వెళ్ళగొట్టాడు మహేష్ గౌడ్. ఇప్పుడు కార్పొరేషన్ ఆడనే వాళ్ళే మాట్లాడి మరి పోడే కార్పొరేషన్ పోయి ముందు పెట్టుకొని కోట వేసుకొని పోలేడు. మరి ఇన్నవాడు ఆడికి రావద్దని చెప్పింది. అంటే ఎప్పుడు ఏడిపోయినా దరిద్రమే. ఇది పోయే కాలం వచ్చినా పోతున్నప్పుడు కూడా నాది 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 అని మాట్లాడి ఏమన్నా ఉందా ఇస్తామని అడుగుతాడు. పాడే మోసేటప్పుడు కూడా పాడే మోసేటోని అడిగే రకమైన ఎవరిని ఇవ్వయి మన ఇష్టం పోతే ఇక చక్కగా పాడే మీదకి వెళ్ళి అని అంటే అసెంటి రకం. తాళాలు ఎరుకున్నాడు అనేది పాత ముచ్చట, శవం మీద పేరు. వీడు శవమై వన్నా పాడే మోసేటోని జేబులోకి వెళ్ళి పైసలు తీసుకుంటాడు. పాపం ఆడ ఏడుచుకున్నాడు. ఈ సెంటి రకం రేపటి నుంచి చూస్తారు సంగతి. కాంగ్రెస్ చైర్మన్ అంటే 300 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొస్తామనే కాన్సెప్ట్ తోటే బీఆర్ఎస్